హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి ఈజీ మెథడ్లో బ్లౌజ్ కటింగ్ అలాగే 35 ఇంచెస్ బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలా ఈజీగా ఉంటుంది. అలాగే మీకు ఈజీగా కూడా అర్థమయ్యేటట్టుగా చెప్తానండి. ఒకవేళ మీకు కొంచెము కటింగ్ మీద ఐడియా అనేది ఉంటే మీరు వీడియో చూస్తూ కూడా పేపర్ పైన కట్ చేయొచ్చండి. అలాగే ఫస్ట్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎప్పుడు కూడా క్లాత్ల మీద ట్రై చేయకండి. పేపర్ మీద పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాతే క్లాత్ మీద ట్రై చేయండి. చూడండి, ఇప్పుడు వచ్చేసి మనము పేపర్ అయినా క్లాత్ అయినా సరే అండి, ఇక్కడ మనకు క్లోజ్గా ఉండేదేమో ఎప్పుడు మన సైడే వేసుకోవాలి. బ్యాక్ సైడ్ ఎప్పుడు మనకి ఇట్లా క్లోజ్గా ఉంటుంది కదా, ఇలా క్లోజ్గా ఉన్నదేమో మన సైడ్ వేసుకోవాలి. ఇలా ఓపెన్స్ రెండు కూడా మనం ఆపోజిట్లో వేసుకోవాలి. ఎప్పుడు కూడా ఈ ఓపెన్స్ రెండు కోరాస్ రెండు కూడా ఆపోజిట్లో ఉండాలండి. అలాగే మనకు క్లాత్కి కింద సైడు హెచ్చు తగ్గులు అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ మనము ఒక పాదం మందము మార్కింగ్ అనేది చేసేసుకొని కటింగ్ అనేది చేయండి. ఇలా ఇప్పుడు ఇది కటింగ్లోకి వెళ్ళిపోతుంది. కుట్టులోకి ఇలా పాదం మందం కంటే కొంచెం ఎక్కువ వచ్చేటట్టు చూసుకోండి. ఇక్కడ ఇది మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి ఇప్పుడు నేను కటింగ్ అనేది చేసేస్తున్నానండి. ఇది కటింగ్ చేసేసండి. ఎందుకంటే కొన్ని క్లాతులు కింద సైడు హెచ్చు తగ్గులు రావడం వల్ల బ్లౌజ్ కొంచెము కొలతలు అనేటివి అటు ఇటుగా అవుతాయండి. ఇలా ఇప్పుడు ఇక్కడ నుంచి మనము కొలత అనేది తీసుకుందాము. ఇది వచ్చేసి మనకు 35 ఇంచెస్ ఉంది. మీకు ఒకసారి కొలిచి చూపిస్తాను. చూడండి, ఇక్కడ మనకు ఉక్స్ పట్టి సైడ్ ఎప్పుడు కూడా ఉక్స్ పట్టి సైడే కొలుసుకోవాలి మనము. ఇక్కడ చూడండి, కరెక్ట్గా మనకి ఇక్కడ 9 వచ్చింది. సైడ్ జాయింటింగ్స్ 9 అండి. ఇక్కడ చూసుకుంటే సరిపోతుంది. సైడ్ జాయింటింగ్స్కి 9 ఇలా కరెక్ట్గా పడితే మనకి ఎప్పుడు కూడా మనము ఈ కాజా పట్టిని మనం ఎప్పుడు కూడా లెక్కలోకి తీసుకోకూడదు. ఇలా లెక్కలోకి తీసుకోకుండా మనకు 35 ఇంచెస్ అయితే వచ్చింది కదా, ఈ 35ని మనం 4వ వంతు భాగాన్ని తీసుకుంటాం. ఇలా ఇట్లా మరొకసారి ఇలా వేసుకుంటే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి, కరెక్ట్గా మనకి ఇక్కడ 9 ఇంచెస్ అనేది వచ్చింది. ఒక్క 2 పాయింట్స్ తక్క 9 ఇంచెస్ అనేది వచ్చింది. ఇప్పుడు ఇక్కడ సైడ్ జాయింటింగ్స్ దగ్గర కూడా మనకు అంతే వచ్చింది. చూడండి, ఇక్కడ కరెక్ట్గా మనకు 9 ఇంచెస్ అనేది వచ్చింది. ఇక్కడ ఒక పాయింట్ అటు ఇటుగా వచ్చిందండి. కాబట్టి ఇక్కడ కొలుచుకొని మనం ఇక్కడ తీసుకున్నా సరిపోతుంది, లేదంటే చుట్టూ కొలత మొత్తం తీసుకొని 4వ వంతు తీసుకున్నా సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి మనం ఇప్పుడు 9 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుందాం. ఇలా 9 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుందాం. అలాగే ఇక్కడ మనకు సైడ్ జాయింటింగ్స్ కోసం, ఇక్కడ బ్యాక్ సైడ్ సైడ్ జాయింటింగ్స్ కోసము 1 ఇంచ్ తీసుకుందాం. ఇక్కడ 1 ఇంచ్కి మార్కింగ్ చేయండి. అలాగే మనకి ఇక్కడ సైడ్ జాయింటింగ్స్ కోసము 1.5 ఇంచ్ తీసుకోవచ్చు, 2 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. మీకు క్లాత్ ఎక్కువగా ఉంటే 1.5 ఇంచ్ తీసుకోవచ్చు, లేదంటే 1.5 2 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. క్లాత్ని బట్టి తీసుకోండి మీరు ఎప్పుడు కూడా. సైడ్ జాయింటింగ్స్ 1.5 ఇంచ్ ఉంటే సరిపోతుంది. 2 ఇంచెస్ అంటే ఎక్కువగా అయిపోతుంది కాబట్టి 1.5 ఇంచ్ అని తీసుకోండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు వచ్చేసి మీరు బ్యాక్ నెక్ అండి, ఇలా సమానంగా మిడిల్లో చూసుకోండి. ఇక్కడ ఇలా ఎక్స్ట్రా మెయిన్ 2 మార్కింగులు చేసుకోవాలి. ఎప్పుడు కూడా మీరు ఇలా ఎక్స్ట్రా మెయిన్ 2 మార్కింగ్లు అనేది చేసుకోవాలా. అలాగే ఇప్పుడు వచ్చేసి మనము బ్లౌజ్ పొడవు అనేది తీసుకున్నాము. ఇక్కడ షోల్డర్ నుండి కింద సైడ్ డాట్ వరకు ఇలా, ఇది కూడా మనం ఇప్పుడు ఎక్స్ట్రా మెయిన్ 2 మార్కింగ్లు వేసుకుందాం. ఎక్స్ట్రా మెయిన్ 2 మార్కింగ్లు అండి. అలాగే ఇప్పుడు వచ్చేసి మనకు షోల్డర్ ఎంత ఉందో కొలుద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, మనకు షోల్డరు 2.5 ఇంచుల మీద ఇంకొక 2 పాయింట్లు అనేది ఉన్నదండి. ఇక్కడ తీసుకోవాలి. అయితే నేను టోటల్గా ఇప్పుడు 5 ఇంచెస్ అనేది పెడుతున్నాను. టోటల్గా 5 ఇంచెస్. ఎవరు కూడా 5 ఇంచెస్ తీసుకోండి, ఎవరైనా సరే. ఇక్కడ టోటల్గా 5 ఇంచెస్ పొడవు అనేది తీసుకున్నాక తర్వాత ఇక్కడ మీరు షోల్డర్ నెక్ అనేది ఇక్కడ తీసుకోవాలి. నేను షోల్డర్ వచ్చేసి ఇక్కడ 3 ఇంచెస్ తీసుకుంటున్నా. ఎందుకంటే కుట్టులోకి పోతుంది కాబట్టి అటు పాదం మందం ఇటు పాదం మందం పోతుంది కాబట్టి అందుకోసం అని చెప్పేసి నేను షోల్డరు 3 ఇంచెస్, నెక్ 2 ఇంచెస్ అనేది పెట్టానండి. ఇక్కడ మాత్రం నేను ఇక్కడ 2 ఇంచెస్ కదా, ఇక్కడ 3 ఇంచెస్. ఇక్కడ వచ్చేసి నేను 2 మీద 2 గీతలు అంటే 2.5 పెడుతున్నానండి. ఇక్కడ రౌండ్ నెక్ అనేది రావడం కోసం అండి. అలాగే ఇప్పుడు వచ్చేసి ఇక్కడ బ్యాక్ సైడ్ ఇలా తీసుకొని ఇక్కడ డాట్స్ దగ్గర పెట్టుకున్నాం కదా మనం, ఈ డాట్స్ నుంచి ఇక్కడ డాట్స్ కోసం పెట్టుకొని ఇక్కడ నుంచి
ఇక్కడ వరకు ఎక్స్ట్రా మెయిన్ 2 మార్కింగ్లు చేయండి. అలాగే ఇప్పుడు మీకు చంక డౌన్ క్లారిటీ అనేది కూడా ఇస్తానండి. ఇక్కడ చంక డౌన్ క్లారిటీ ఇక్కడ మీరు ఫస్ట్ మార్కింగ్ అయితే చేయండి. ఇలా ఇక్కడ మీకు చంక డౌన్ క్లారిటీ అనేది ఇస్తా. ఇప్పుడు ఆల్రెడీ మనం ఇక్కడ కొలుసుకున్నాం కదా, చూడండి మనకు కరెక్ట్గా మనకి 5.5 కరెక్ట్గా దీనికి 5.5 ఉందండి. ఇది ఎక్స్ట్రా కోసం అన్నట్టు. ఆది బ్లౌజ్తో తీసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పేసి ఆది బ్లౌజ్తోనే తీసుకున్నాను. ఇలా ఇప్పుడు ఇలా తీసుకున్నాక తర్వాత ఇక్కడ మీరు 2.5 ఇంచులకి మార్కింగ్ చేయండి. ఇక్కడనేమో 1/2 ఇంచుకి మార్కింగ్ చేసుకోండి. ఇలా 1/2 ఇంచుకి మార్కింగ్ చేయండి. ఇక్కడనేమో 1 ఇంచుకి మార్కింగ్ చేయండి. లోతు వచ్చేసి ఇది లోతు. ఇక్కడ నుంచి డౌన్ అనేది ఇలా తీసుకోండి. ఇలా కలిపేసేయండి. మీరు ఇలా మార్కింగ్ కరెక్ట్గా వేస్తేనే కటింగ్ అనేది కరెక్ట్గా వస్తుందండి. ఇక్కడనేమో 1/2 ఇంచు ఇలా కలిపేసేయండి. ఇక్కడ దీని నుంచి ఇక్కడ ఒక మార్కింగ్, అలాగే ఇక్కడ ఒక మార్కింగ్. సైడ్కి ఎప్పుడు కూడా కొంచెం క్రాస్గా ఉండేటట్టు చూడండి. ఇలా క్రాస్గా వచ్చేటట్టు చూసుకోండి. ఈ రెండింటికి మధ్యలో షోల్డర్ దగ్గర మిడిల్లో చూసుకొని ఇలా పొడవు వచ్చేసి 3.5 పెట్టుకుంటే సరిపోతుంది. పొడవు వచ్చేసి 3 పెట్టుకోవచ్చు, 3.5 కూడా పెట్టుకోవచ్చు. హైట్ని బట్టి పెట్టుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఇది ఎలా ఉండాలో కటింగ్ అయితే చేసేద్దాము. అలాగే వీడియో నాకు తప్పకుండా ఒక లైక్ చేస్తాను, సబ్స్క్రైబ్ చేయండి. అయితే కొంతమందికి పెద్ద సైజ్ బ్లౌజులు ఎలా కట్ చేయాలో అర్థం కాదండి. అందుకోసం అని చెప్పేసి 35 ఇంచెస్ బ్లౌజ్ కటింగ్ అనేది చూపించాను. మరి పెద్ద సైజ్ బ్లౌజ్ ఏం కాదండి, మామూలుగా మీడియం సైజ్ బ్లౌజ్. ఇది 35 ఏమో ఉండేవాళ్ళు అయితే కొంచెం పెద్ద సైజ్ బ్లౌజెస్. ఇలా నెమ్మదిగా కట్ చేసేసేయండి. మీరు మార్కింగ్ ఎలా కట్ వేసారో అలానే కటింగ్ అనేది రావాలి. ఇలా అలాగే వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎవరికి న్యూస్ తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఇప్పుడు వచ్చేసి మీరు ఏం చేయండి, ఇక్కడ మనకి ప్లేస్ అనేది లేదు కాబట్టి ఇప్పుడు నేను హ్యాండ్స్ కటింగ్ అనేది చూపిస్తాను. చూడండి, హ్యాండ్స్కి ఇలా 2గా మడతలు అనేది వేసేస్తాను. 2 ఫోల్డింగ్ మీకు కొంచెం ప్లెయిన్గా ఉండేదాని మీద కనిపించాలని చెప్పేసి ఇలా వేస్తున్నాను. ఇలా 4 పొరలు అయితే వచ్చేటట్టు చూసుకోండి. అలాగే కింద సైడ్ ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా ఇప్పుడు చూపిస్తానండి. హ్యాండ్స్ కటింగ్ అయిపోయిన తర్వాత హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే ఇలా ఒక పాదం మీద మార్కింగ్ చేసి, ఒకవేళ మీరు హెమ్మింగ్ చేయాలి అనుకుంటే 1 ఇంచ్ వేయండి. హెమ్మింగ్ ఏమీ లేకుంటే ఒక పాదం మీద మార్కింగ్ చేసేసేయండి. ఇది హెమ్మింగ్ బ్లౌజ్ కాబట్టి నేను 1 ఇంచ్ మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలా కింద సైడ్ ఇదేమో కటింగ్లోకి, ఇదేమో హెమ్మింగ్ చేయడం కోసం. ఆది బ్లౌజ్ తీసుకొని బ్యాక్ సైడ్ వచ్చేటట్టు పెట్టేసేయండి. బ్యాక్ సైడ్ వచ్చేటట్టు ఎందుకు పెట్టమంటున్నానంటే, మనం ఫ్రంట్ పార్ట్ సైడ్ పెట్టుకుంటే లోత్ అనేది తీస్తాం కాబట్టి మనం బ్యాక్ సైడ్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఇలా వేసేసేయండి. ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చింది చూడండి, ఇలా వేసేయండి. ఇలా కరెక్ట్గా పెట్టేసేయండి. హ్యాండ్కి అతుకులు అయితే పడతాయండి. ఇక్కడ హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్, ఎక్స్ట్రా మార్కింగ్. అలాగే ఇక్కడ షోల్డర్ దగ్గర ఎక్స్ట్రా మెయిన్ 2 మార్కింగ్లు. అలాగే ఇక్కడ చంక దగ్గర, చంక భాగం దగ్గర కుట్టు ఉంటుంది కదా, ఈ కుట్టు దగ్గర ఎక్స్ట్రా మెయిన్. ఇప్పుడు మనం ఇక్కడ ఇలా స్ట్రేట్గా మార్కింగ్ అనేది వేసేసి ఇక్కడ 1.5 ఇంచ్ స్ట్రేట్గా ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ ఇలా ఇప్పుడు హ్యాండ్ని మీ వైపు ఇలా వేసేసుకొని ఇలా హైబ్రో టైప్కి ఇలా కావాలండి. అలాగే వీడియోస్ తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం. ఇలా చూడండి, మనకు హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి నేను మీకు ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఫ్రంట్ పార్ట్ కోసం నేను మరొక పేపర్ అనేది తీసుకుంటున్నాను. ఏంటక్క మీరు పేపర్స్ ఇలా తీసుకుంటే మాకు ఎలా అర్థమవుతుంది అని చెప్పేసి ఒక 2-3 అయితే కామెంట్ చేశారు ఈ మంత్లో.
అయితే మీరు బిగినర్స్ కాబట్టి మీకు కొంచెం ఐడియా అనేది ఇవ్వడం కోసం అని చెప్పేసి వీడియో అనేది ఇది ఇందులోనే చెప్తున్నానండి. చూడండి, పేపర్ అనేది 1 సెంటీమీటర్, క్లాత్ అనేది 1 సెంటీమీటర్ ఇలా పొడుగ్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ బ్యాక్ పార్ట్, ఇక్కడనేమో ఓపెన్ సైడ్ ఏమో ఫ్రంట్ పార్ట్, ఇక్కడ హ్యాండ్స్ ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది కదా. నేను ఇప్పుడు వేరే పేపర్, ఈ పేపర్ 1 మీటర్ అయితే ఉండదు. మనం ఎంత పెద్ద పేపర్ తీసుకున్నా కానీ అందులో మొత్తం బ్లౌజ్ కటింగ్ అనేది అవ్వదు. కాబట్టి 1 మీటర్ పేపర్ లేదు కాబట్టి మీరు ఇలా, నేను ఇప్పుడు చెప్తున్నాను చూడండి, ఇక్కడ మనకు బ్యాక్ పార్ట్, ఓపెన్ సైడ్ ఫ్రంట్ పార్ట్, ఇక్కడ హ్యాండ్స్, ఇక్కడ మనకు షేప్ పట్టీలు అనేవి వస్తాయి. కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు చూడండి, మనము ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఇక్కడ ఓపెన్స్ ఉన్నాయి చూడండి, ఈ ఓపెన్స్ సైడ్ పెట్టాలి. బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడేమో క్లోజ్ సైడ్ పెట్టాలి, ఇక్కడనేమో మనము ఓపెన్స్ ఉన్న సైడ్ ఏమో ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనము బ్యాక్ పార్ట్ కట్ చేసినాం కదా, దీనికి కొలత అనేది తీసుకుందాం ఫ్రంట్ పార్ట్కి. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నానండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ షోల్డర్ నుండి ఇక్కడ కింద సైడ్ డాట్ అనేది ఉంటుంది కదా, ఇక్కడ చూడండి ఇలా. మరి ఇలా లాగి పట్టకండి, జస్ట్ ఇలా పట్టేయండి. ఎందుకంటే కొన్ని వాడిన బ్లౌజులు ఉంటాయి కాబట్టి హెచ్చు తగ్గులు అనేది వస్తూ ఉంటుంది, సాగిగా ఉంటాయి, అంటే సాగదీసినట్టుగా ఉంటాయి కదా, మనము వాడడం వల్ల ఉతుకుతూ ఉంటాం కదా. అలా ఇక్కడ మనం ఎంత వచ్చిందో అంతా మలిపేసేయాలి. ఎంత వచ్చిందో అయితే మీకు ఇప్పుడు టేప్తో చెప్తాను చూడండి. 1.5 ఇంచెస్ వచ్చింది. కొందరికి 1 ఇంచ్ రావచ్చు, లేదా కొందరికి 2 ఇంచెస్ రావచ్చు. అందుకే ఆది బ్లౌజ్తో కొలత తీసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. దీన్ని ఇలా మలిపేసేయండి. ఇలా మలిపేసేసి ఇప్పుడు ఈ ఓపెన్స్ అనేది ఇక్కడ ఉంటట్టు చూడండి, ఇక్కడ నెక్ దగ్గర రావాలి మనకు. అర్థమైంది అనుకుంటున్నానండి. ఇప్పుడు ఇది ఎలా ఉండాలో మార్కింగ్ అనేది చేసేసేయండి. ఇలా మొత్తం ఇలా వేసేసేయండి మార్కింగ్ అనేది. ఇక్కడ మాత్రం మనం కొలత అనేది తీసుకోవాలి. ఇక్కడ ఎప్పుడు కూడా ఇలా పెద్దగా తీసుకోవాలి, ఇక్కడ వరకే తీసుకోకూడదు, కొంచెం పెద్దగా వేసుకోవాలి మార్కింగ్ అనేది. ఇప్పుడు ఈ పేపర్ తీసేసి ఇక్కడనేమో చంకబాన్ దగ్గర ఒక పాదం మందం లోతు ఇలా తీసుకోండి, ఇలా ఇందులో కలిపేసేయండి. ఓకేనండి. ఇక్కడనేమో 1/2 ఇంచు తీసుకోండి, 1/2 ఇంచు. 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసేసి ఎక్స్ట్రా మెయిన్ ఇలా పెట్టేసేయండి. 1 ఇంచ్ దగ్గర ఇలా మార్కింగ్ చేయండి. 1 ఇంచ్ దగ్గర ఒక మార్కింగు, కిందికి ఒక 2 పాయింట్స్ దగ్గర ఒక మార్కింగ్ చేయండి, సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ కొలత తీసుకుందాం, ఆది బ్లౌజ్తో తీసుకుందాము. ఇక్కడ ఉక్స్ పట్టి సైడ్ తీసుకోవాలి ఎప్పుడు కూడా. ఇక్కడ షోల్డర్ నుండి ఈ ఉక్స్ పట్టిని ఇలా మలిపేసేసి ఇక్కడ నుండి ఇలా. ఇప్పుడు స్కేల్తో కంపల్సరీగా స్కేల్ అనేది వాడండి. బిగినర్స్ అయితే ఎవరైనా కానీ ఫస్ట్ స్కేల్ అనేది కంపల్సరీగా వాడాలండి. ఇలా 1/2 ఇంచు లోతు తీసుకోండి, ఇలా ఇలా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పాదం మందం మార్కింగ్ చేయండి కుట్టు కోసము. అలాగే ఇక్కడ మనకి షేప్ పట్టి కుట్టు దగ్గర ఎక్స్ట్రా మెయిన్ 2 మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇది ఇక్కడ నుండి కరెక్ట్గా షేప్ వచ్చేటట్టు చూసుకొని ఇలా మార్కింగ్ వేయండి, ఇలా కరెక్ట్గా వేసుకోండి. అలాగే ఇప్పుడు వచ్చేసి మనము మరొకసారి ఫ్రంట్ పార్ట్ కొలత అనేది చూసుకుందాము. ఇక్కడ షోల్డర్ నుండి చూడండి, మనకు కరెక్ట్గా ఉందన్నట్టు. ఇప్పుడు ఇది ఎలా ఉందో కటింగ్ అనేది చేసేద్దాం. అలాగే వీడియో నాకు తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మనకు వీడియోస్ కోసం వీడియో ఎవరికి యూజ్ అవుతుంది తప్పకుండా షేర్ చేయండి. అలాగే మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. షేప్ పట్టీలు కూడా ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఈజీ మెథడ్తో చూపిస్తాను. షేప్ పట్టీలు అనేటివి మీకు చాలా సింపుల్గా ఉంటాయి, మీకు కొలత అనేది కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది. షేప్ పట్టీలు ఇలా కట్ చేయాలా అని మీరే కామెంట్ కూడా పెడతారు చూడండి, అంత ఈజీ మెథడ్తో చెప్తాను ఇప్పుడు. ఓకేనండి. ఇప్పుడు మనం
ఇక్కడనేమో మనకు 1 ఇంచ్ డాట్ అనేది పోతుంది. ఇక్కడ మీకు డాట్స్ కూడా చూపిస్తాను చూడండి. ఇటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు రావాలి. అలాగే ఇక్కడ సమానంగా చూసుకొని పెట్టేసేయండి. ఇక్కడేమో మనకి ఇప్పుడు 1 ఇంచ్ డాట్ అనేది పోతుంది కాబట్టి ఇక్కడ 1 ఇంచ్ అనేది తీసేసి చూడండి. ఇక్కడ మనకు 1 ఇంచ్ లేకపోయినా పర్వాలేదు అన్నట్టు. ఓకేనా అండి. ఈ క్లాత్ అనేది తక్కువ ఉంటే 1 ఇంచ్ లేకపోయినా పర్లేదు. ఇక్కడ వచ్చేసి మనకి ఇప్పుడు 3 ఇంచెస్ మార్కింగ్ చేయండి. ఇక్కడ 3 ఇంచెస్కి కింద సైడ్ వచ్చేసరికంటే 2 ఇంచెస్ ఉండాలి మనకి ఇలా. ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ తగ్గిస్తూ 2 పాయింట్స్ అనేది తగ్గిస్తూ 2 ఇంచెస్ వచ్చేటట్టు చూసుకోండి. ఇలా కొంచెం తగ్గిస్తూ ఇలా మార్కింగ్ అనేది వేసేసేయండి. ఇలా ఈజీగా వచ్చేస్తుంది మనకి. షేప్ పట్టీలు మనకి ఈజీగా వచ్చేసాయండి. ఇక్కడ షేప్ పట్టీలు బ్యాక్ పార్ట్ హ్యాండ్స్. వీడియోస్ లైక్ చేయండి. రెండు వరకు వీడియోస్ కోసం చాలా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎవరికి న్యూస్ తప్పకుండా షేర్ చేయండి. అలాగే మీకు స్టిచింగ్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తానండి. క్లాత్ మీద కట్ చేసి కూడా వీడియో అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.